నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ ఆసుపత్రులు ఔషధ దుకాణాలు తదితర చోట్ల నేటితో ముగియనున్న పాత నోట్ల చెల్లుబాటు గడువు జన్ధన్ ఖాతాల్లో 13 రోజుల్లోనే 21,000 కోట్ల డిపాజిట్లు పాత నోట్ల రద్దు నిర్ణయానికి అపూర్వ స్పందన మోదీ యాప్ సర్వేలో సమర్థించిన 93% మంది ప్రజలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ హైకోర్టుల్లో కేసుల విచారణ నిలుపుదలకు తిరస్కరణ 1వ తేదీ నాటికి నగదు కొరత లేకుండా చూడాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచన డిజిటల్ లావాదేవీలు 70% ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం సీఎం నూతన అధికారిక నివాసంలోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ శాస్త్రోక్తంగా గృహప్రవేశం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రతరం 3 పాక్ జవాన్లు హతం 6 భారత సైనికులకు గాయాలు 62 కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అంగీకారం కాకినాడలో జాతీయ రహదారి మళ్లింపునకు అనుమతి ప్రభుత్వ ఆసుపత్రులు ఔషధ దుకాణాలతో పాటు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో పాత పెద్ద నోట్ల చెలామణికి కేంద్రం పొడిగించిన గడువు నేటితో ముగియనుంది పెద్ద నోట్ల రద్దుతో జన్ధన్ ఖాతాల్లో కోట్లాది రూపాయలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి కేవలం 13 రోజుల్లోనే 21,000 కోట్ల రూపాయలు జమయ్యాయి జన్ధన్ ఖాతాలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయని అనుమానిస్తున్న కేంద్రం వీటిపై దృష్టి సారించింది ప్రభుత్వ ఆసుపత్రులు ఔషధ దుకాణాలు పెట్రోల్ బంకులు విమానాశ్రయాలు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్ల వంటి చోట్ల పాత నోట్లు చెలామణి నేటితో ముగియనుంది ప్రభుత్వ కార్యాలయాల్లో పాత నోట్లతో బిల్లుల చెల్లింపులకు ఇవాళ్లే చివరి రోజు ఆయా చోట్ల పాత నోట్ల చెలామణి గడువు ఈ నెల 14నే ముగియగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నేటి వరకు గడువు పొడిగించి వెసులుబాటు కల్పించింది బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడి అవకాశం మాత్రం కొనసాగనుంది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పాత పెద్ద నోట్లను తీసుకోబోమని ప్రకటించిన కేంద్రం తరువాత తమ నిర్ణయాన్ని మార్చుకుంది మరోవైపు కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత కేవలం 13 రోజుల్లోనే జన్ధన్ ఖాతాల్లో 21,000 కోట్ల రూపాయలకు పైగా జమయ్యాయి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడం బ్యాంకింగ్ సేవల్ని అందరికీ అందుబాటులోకి తేవడం కోసం 2014 నుంచి మోదీ సర్కార్ జన్ధన్ ఖాతాలను ప్రోత్సహించింది దేశవ్యాప్తంగా 25,5 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నప్పటికీ వీటిలో ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలు అంతంత మాత్రమే గత 2 ఏళ్లలో మొత్తం 45,636 కోట్ల రూపాయలకు పైగా నిల్వలు జన్ధన్ ఖాతాల్లో ఉండగా పెద్ద నోట్లు రద్దయిన ఈ స్వల్పకాలంలోనే ఏకంగా 21,000 కోట్ల రూపాయల డిపాజిట్లు జన్ధన్ ఖాతాల్లోకి చేరాయి ముఖ్యంగా బంగాల్ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో జన్ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు చేరినట్లు అధికారులు తెలిపారు ఇలా జమవుతున్న నగదులో నల్లధనం ఉండొచ్చని కేంద్రం అనుమానిస్తోంది పేదల ఖాతాలు దుర్వినియోగమవుతున్నాయని భావిస్తోంది అక్రమార్కులు ఈ ఖాతాలను వినియోగించుకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు జన్ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు చేరుతున్నందున వీటిపై ఆర్థిక నిఘా విభాగం FIU అధికారులు నిఘా పెట్టారు దేశవ్యాప్తంగా వివరాలు తెప్పించుకుంటున్నారు అక్రమార్కులపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు పెద్ద నోట్ల రద్దు అంశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు విశేష మద్దతు అందించారు మోదీ ప్రత్యేక యాప్ ద్వారా చేపట్టిన సర్వేలో పాల్గొన్న 5 లక్షల మందిలో 93% మంది కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు నల్లధన నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని 74% మంది అభిప్రాయపడగా 16% మంది బాగున్నాయని అన్నారు నోట్ల రద్దు వల్ల నల్లధనం ఉగ్రవాదం అవినీతిపై తక్షణమే ప్రభావం పడుతుందని 50% మంది అభిప్రాయపడగా మధ్యశ్రేణి నుంచి దీర్ఘకాలంలో ఫలితాలు కనిపిస్తాయని 42% మంది అన్నారు 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ సర్వేలో 5 లక్షల మంది పాల్గొనగా సర్వే ఫలితాలపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు
పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దేశంలోని వేర్వేరు హైకోర్టులు ఇతర కింది కోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరగకుండా చూడాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టుల్ని ఆశ్రయించడం ద్వారా ప్రజలకు సత్వర ఉపశమనం లభించే అవకాశం ఉందన్న సుప్రీంకోర్టు కేంద్రం కోరినట్లు ఆదేశాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అయితే ఆయా కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు లేదా ఏదైనా ఒక హైకోర్టుకు బదిలీ చేయాలన్న కేంద్రం అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాలంటూ పిటిషనర్లకు నోటీసులు ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రస్తుత పరిస్థితులు ఏంటని, ఎంత నగదు జమైందని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించగా ప్రస్తుతం పరిస్థితి ఎంతో మెరుగుపడిందని, 6 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ సొమ్ము బ్యాంకుల్లో జమైందని అటార్నీ జనరల్ సమాధానమిచ్చారు. కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయన్న ఏజీ, బ్యాంకులకు మరింత నగదు అందుబాటులోకి రావడం సహా వడ్డీ రేట్లు తగ్గుతాయన్నారు. ఈ వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు నోట్ల రద్దు నిర్ణయంపై స్టేకి నిరాకరించి తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లతో ఆస్తి పన్ను, వాణిజ్య లైసెన్స్, ఎల్ఆర్ఎస్, ఇతర పన్నుల్ని చెల్లించడానికి నేటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పాత నోట్లతో పన్నుల చెల్లింపు చివరి తేదీని ప్రజలు వినియోగించుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పన్నుల రూపంలో బుధవారం ఒక్కరోజే బల్దియాకు 6,65 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నోట్లు రద్దు చేసిన నాటి నుంచి మొత్తం 217 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరాయి. గడువు నేటితో ముగియనున్నందున పౌర సేవా కేంద్రాల్లో పన్ను చెల్లింపులు చేసే వెసులుబాటును వినియోగించుకోవాలని అధికారులు కోరారు. జంట నగరాల ప్రజలకు కొత్త 500 రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చాయి. సైఫాబాద్ ఆర్బీఐ ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం ద్వారా తొలిసారి అధికారులు వీటిని విడుదల చేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వరుసల్లో నిలబడ్డారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఇవి అందుబాటులోకి రావడంతో ప్రజలు తమ తమ ఖాతాల నుంచి నగదు ఉపసంహరించుకున్నారు. ప్రతి ఒక్కరూ తాము తీసుకున్న కొత్త 500 రూపాయల నోట్లను ఉత్సాహంగా చూపుతూ బయటకొచ్చారు. మరికొందరు వాటితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ప్రతి ఒక్కరి మొహాల్లో ఆనందం తొణికిసలాడింది. హైదరాబాద్లోని అన్ని ఏటీఎంల్లో కొత్త 500 నోట్లను అమర్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన సీఎం అధికారిక నివాస భవన సముదాయంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు శాస్త్రోక్తంగా ప్రవేశించారు. ముహూర్తం మేరకు ఉదయం 5:22 సంప్రదాయబద్దంగా దైవ ప్రవేశం, యతి ప్రవేశం, గోవు ప్రవేశం, నివసించే వారి ప్రవేశం జరిగింది. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 9 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, సమావేశ మందిరాల నిర్మాణానికి గత మార్చి 5వ తేదీన శంకుస్థాపన చేశారు. 8 నెలల కాలంలోనే ఈ నిర్మాణాలను పూర్తి చేశారు. ప్రస్తుత భవనాలతో పాటు కొత్తగా నిర్మించిన నివాసం, కార్యాలయం, సమావేశ మందిరాన్ని కలిపి మొత్తం 5 భవనాల సముదాయానికి ప్రగతి భవన్ గా పేరు పెట్టారు. సమావేశ మందిరానికి జనహితగా నామకరణం చేశారు. జనహిత భవన్లో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కుల వృత్తుల వారితో సీఎం ముఖాముఖి సమావేశాలు నిర్వహించి సమాలోచనలు జరుపుతారు. ఈ నూతన గృహ ప్రవేశానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ లావాదేవీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ బృందాలను గ్రామాలకు పంపి గ్రామీణుల్లో అవగాహన పెంచాలని సూచించారు. విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో పేదల కోసం అధునాతన టౌన్షిప్ నిర్మిస్తామని స్పష్టం చేశారు. ప్రవాస భారతీయులు, విదేశీ పర్యాటకులకు తిరుమల శ్రీవారి దర్శనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖను ఆదేశించారు. విజయవాడలో పలు శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యలపై బ్యాంకర్లతో సమీక్షించారు. 1వ తేదీ దగ్గర పడుతున్నందున జీతాలు, పింఛన్ల కోసం నగదును అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో 70% పైగా లావాదేవీలు డిజిటల్ రూపంలో జరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో విస్తృతంగా ఈ-పోస్ట్ మిషన్లు వినియోగించడంపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో పేదల కోసం ఆధునిక గృహాలు నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన జనాధార్ ఇండియా ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి కాలనీ పద్ధతిలో కాకుండా టౌన్షిప్ తరహాలో నిర్మించాలని సూచించారు. పేద విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించేందుకు ఏపీలో మరో 100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఒక్కో గురుకుల పాఠశాలలో 2000 మంది చొప్పున మొత్తం 2 లక్షల మంది చదువుకునేలా చూడాలని నిర్దేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఏకరూపత తీసుకురావాలని చెప్పారు. పర్యాటక శాఖ అధికారులతోనూ సమీక్ష నిర్వహించిన చంద్రబాబు విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారికి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ పర్యాటకం పెరుగుతోందని దానిని మరింత వృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మంజూరయ్యే రుణం 16,000 కోట్ల రూపాయలకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2010-11 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని 16,010 కోట్ల రూపాయలుగా కేంద్ర జలవనరుల శాఖ ఖరారు చేసింది. ఆ లెక్కల ఆధారంగా తయారు చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. దీనిని కేంద్ర జలవనరుల శాఖ నాబార్డుకు పంపి రుణాన్ని ఖరారు చేయనుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ సింఘాల్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై చర్చలు జరిపారు. ప్రాజెక్టు నిర్మాణ వేగానికి అనుగుణంగా నాబార్డు రుణం మంజూరయ్యేలా ప్రతిపాదనలు రూపొందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శనివారం జరిగే రాష్ట్రాల డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, హన్స్రాజ్ గంగరాం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రా, ఐబీ అధికారులతో కలిసి ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి పోలీస్ అకాడమీకి చేరుకుని అందులోని రాజస్థాన్ భవన్లో బస చేస్తారు. శనివారం ఉదయం డీజీపీల సదస్సులో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్, హన్స్రాజ్లు ఆదివారం వరకు ఇక్కడే ఉంటారు. హైదరాబాద్లో ప్రధాని పర్యటన దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని, రహదారుల మరమ్మతులు, పరిశుభ్రత, నిరంతర విద్యుత్తో పాటు నగరంలో అలంకరణలు చేపట్టాలని సూచించారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. కాపులను బీసీలో చేర్చడం చంద్రబాబు వల్లే సాధ్యమని ఆయన కాకినాడలో అన్నారు. కాపుల కోసం పోరాడుతున్నాను అంటున్న ముద్రగడ పద్మనాభం 25 సంవత్సరాల పాటు అనేక పదవుల్లో కొనసాగినా చేసిందేమీ లేదన్నారు. కాపు కమిషన్ ఏర్పాటు చేయడం సహా విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశానికే దక్కుతుందని చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాపులను చంద్రబాబు నాయుడు గారు తొక్కేస్తున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్. 94లో ఉద్యోగం చేశాడు. తర్వాత 20 సంవత్సరాలు ఎంపీగా చేశాడు, మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ఖాళీ కూర్చున్నాడు. 20 సంవత్సరాలు ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఒక హామీ ఇచ్చారు. ఇవాళ కాపులకి న్యాయం చేస్తానని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కమిషన్ ఏర్పాటు చేస్తాను ప్రభుత్వం వచ్చింది. కమిషన్ ఏర్పాటు చేశాడు. కమిషన్ ద్వారా పనిచేస్తాం, జిల్లాలు తిరుగుతుంది, స్కాలర్షిప్లు ఇస్తాం, ఎడ్యుకేషన్ పరంగా మేము అభివృద్ధి చేస్తాం, విద్యాశాలకు పంపుతాం, అలాగే అనేక కార్యక్రమాలు కాపుల కోసం కళ్యాణ మండపాడతాం, ఇవన్నీ కూడా చేస్తాం. ఆయన ఇవన్నీ చూశాను, ఓర్వలేకపోతున్నాడు. కాపులు తొక్కుతాడు, ఏం తొక్కుతున్నాడు చెప్పమానండి. కరడుగట్టిన నేరస్తుడు నయీం కేసులో సిట్ అధికారులు న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఆరంభించారు. దాదాపు 100 రోజుల తర్వాత నయీం అనుచరులపై అభియోగ పత్రం దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా నిందితులకు బెయిల్ రావడంతో అప్రమత్తమైన సిట్ అధికారులు రాబోయే రోజుల్లో మరిన్ని అభియోగ పత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్నారు. కాగా పలువురు కీలక నిందితులు ఏడాది పాటు జైల్లో ఉండే విధంగా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. నరహంతకుడు నయీం కేసులో అభియోగ పత్రాల దాఖలు మొదలైంది. ఆగస్టు 8న షాద్నగర్ వద్ద జరిగిన నయీముద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత అతని అనుచరులు, బంధువులపై 130 కేసులు నమోదు చేసిన సిట్ అధికారులు 109 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదైన 90 రోజుల్లోపు ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉండగా 90 రోజులు దాటినా ఎవ్వరిపైనా అధికారులు అభియోగ పత్రం దాఖలు చేయకపోవడం వల్ల వారం కిందటే 20 మంది నయీం అనుచరులకు బెయిల్ మంజూరైంది. వెంటనే అప్రమత్తమైన సిట్ అధికారులు అభియోగ పత్రాలు దాఖలు చేయడం మొదలుపెట్టారు. బుధవారం నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. మిర్యాలగూడలో నయీంతో కలిసి భూదందాలు నిర్వహించారనే ఆరోపణలతో నయీం, అతని భార్య హసీనా, అత్త సుల్తానా, బావమర్ది సాదిక్,
అక్క సలీమా, ఫర్హానా మీద కేసులు నమోదయ్యాయి. వీరందరిపై మిర్యాలగూడ కోర్టులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. నల్గొండ ప్రాంతంలో నయీం అక్క కొడుకు తబ్రిజ్పై కూడా పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. నయీం అనుచరులపై అభియోగ పత్రాలతో పాటు కీలక అనుచరులుగా భావిస్తున్న వారిని ఏడాది పాటు జైల్లో ఉంచే విధంగా పోలీసులు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా నయీం ముఖ్య అనుచరుడు రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలం సాహిబ్ నగర్ కు చెందిన సామ సంజీవరెడ్డిని రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ కింద అరెస్టు చేశారు. నిందితుడిపై ఆదిపట్ల, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. ఇతన్ని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి జైలుకు పంపినట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులు నయీం ముఖ్య అనుచరులపై మరిన్ని పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. బాహుబలి 2 చిత్రానికి సంబంధించి వీడియోను దొంగిలించి సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు పంపిన 6 నిందితులను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో గ్రాఫిక్స్ డిజైనర్గా పనిచేస్తున్న కృష్ణ దయానంద్ బాహుబలి 2 వీడియోను దొంగిలించి విజయవాడలో ఉంటున్న తన బంధువు అక్కి కృష్ణ చైతన్యకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. వీడియోను చూసిన చైతన్య తన మిత్రులకు యూట్యూబ్ సహా సామాజిక మాధ్యమం ద్వారా పంపినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో భాగంగా కృష్ణ చైతన్య ల్యాప్టాప్ను పరిశీలించగా అందులో ప్రస్తుతం నిర్మాణం జరుగుతోన్న ఓం నమో వెంకటేశాయ సినిమా వీడియోను కూడా గుర్తించారు. దాన్ని అతను ఎవరికీ పంపలేదని చెప్పారు. నిర్మాణంలో ఉన్న చిత్రాల వీడియోలను దొంగిలించిన నేరానికి సంబంధించి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు విజయవాడ సెంట్రల్ ఏసీపీ సత్యానందన్ తెలిపారు. 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ప్లస్ 63 ఆఫ్ కాపీరైట్ యాక్ట్ దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేశామండి. ఇప్పుడు అక్కి కృష్ణ చైతన్య అనే అతని ల్యాప్టాప్లో ఈ బాహుబలి 2 తాలూకా క్లిప్పింగ్తో పాటుగా ఓం వెంకటేశ్వర మహా తాలూకా 10 మినిట్స్ క్లిప్పింగ్ కూడా అతని ల్యాప్టాప్లో ఉంది. ఆ ల్యాప్టాప్ కూడా సీజ్ చేశామండి. మొత్తం ఇంతవరకు సోఫా 6 మెంబర్స్ని ఐడెంటిఫై చేశామండి. ఇంకా ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఏదైనా ఉంటే ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. దొంగతనం కేసు నుంచి తప్పించేందుకు 4 యువకుల నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ విశాఖ 4 పట్టణ నేర విభాగపు సీఐ చొప్పా ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఓ చోరీ కేసుకు సంబంధించి 5 యువకులను విశాఖ 4 పట్టణ పోలీసులు 10 రోజులుగా విచారిస్తున్నారు. అందులో ఒక యువకుడు దొంగతనం చేసినట్లుగా రుజువైంది. మిగిలిన వారిని విడిచిపెట్టాలంటే 50,000 రూపాయలు కావాలని సీఐ డిమాండ్ చేయడంతో యువకుల తల్లిదండ్రులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో కాల్ రికార్డుతో సహా సీఐ, హెడ్ కానిస్టేబుళ్లను పోలీస్ స్టేషన్లోనే పట్టుకున్నారు. ఇచ్చుకోలేము, మా తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేదు, మేము ఇన్ని రోజులు హెరాస్మెంట్కి గురయ్యాము, మా తాలూకా చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పి అంతా ఇది చేసుకున్నా 50,000 ఇస్తే ఇవ్వాలి, ఇవ్వకపోతే జైలుకి పంపిస్తామని సీఏ గారు ఆ విధంగా ఆయన డిమాండ్ చేశారు. సీఏ గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే డబ్బులు తెచ్చారా, ఎంత తెచ్చారు అంటే 50,000 అయితే హెడ్ కానిస్టేబుల్కి ఇవ్వమని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ లెక్క పెట్టి హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్ కూడా రిసీవ్ చేసుకున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ విద్యా ప్రమాణాలను పెంచేందుకు అధ్యాపకుల కృషి చాలా అవసరమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఇంటర్ కళాశాలల ప్రిన్సిపళ్ల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కడియం ఇంటర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సుమారు 320 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్దీకరణ ప్రక్రియ కోర్టు కేసుల వల్ల నిలిచిపోయిందన్న ఆయన క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తయితే టీఎస్పీఎస్సీ ద్వారా ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రిన్సిపల్స్ కృషి చేయాలని మంత్రి సూచించారు. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఒకవైపు బేసిక్ ఫెసిలిటీస్, మరొక వైపు ఫ్యాకల్టీని కూడా మీకు అందుబాటులో పెడితే మంచి ఫలితాలు మీరు సాధిస్తారు, కష్టపడతారనే నమ్మకం నాకున్నది. మేము ఒక రెగ్యులరైజేషన్ విషయంలో మాత్రము ఇంకా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోలేకపోతున్నాం కోర్టు ఉత్తర్వుల వలన. మీ దగ్గర ఉన్న రెగ్యులర్ జూనియర్ లెక్చరర్స్ కానీ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కానీ కరెక్ట్గా ఉపయోగించుకొని వాళ్ళ సర్వీసెస్ను మంచి ఫలితాలు తెచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అడిగినంత సొమ్మును ముట్టచెప్పనందుకే ప్రతిపక్ష నేత జగన్ దివీస్ ఫార్మాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత తన వద్ద ఉన్న అక్రమ సంపాదనను కాపాడుకునేందుకు బయటకు రాని జగన్ ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దేవినేని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే హెరిటేజ్ విషయంలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దివీస్ ఫార్మాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏంటి డబ్బులు డిమాండ్ చేశాడు? మీరు ముందుకెళ్ళాలి అంటే కప్పం కట్టాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాంకీ ఫార్మా ముందు
ధర్నాలు పెట్టడం, వాళ్ళ పొల్యూషన్ గురించి మాట్లాడడం, లేదా విజయసాయి రెడ్డి వియంకుడు బంధువులు అరవిందో ఫార్మా గురించి మాట్లాడడం, నక్కపల్లిలో హెట్రో ఫార్మా గురించి మాట్లాడడం, కానీ దివి ఫార్మా గురించే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఇవాళ పరిశ్రమలు వస్తే, ఉద్యోగ అవకాశాలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 ఏడాది రాజకీయ ఐకాస చేపట్టిన రైల్ రోకోకు సంబంధించి పలువురు నాయకులపై పెట్టిన కేసులను సికింద్రాబాద్ రైల్వే ధర్మాసనం కొట్టివేసింది. తెలంగాణ సాధన కోసం ఐకాస చేపట్టిన పల్లె పల్లె పట్టాలపైకి అనే పిలుపుతో ఐకాస ఆధ్వర్యంలో మౌలాలి రైల్వే ట్రాక్పై ఐకాస నాయకులు రైల్ రోకోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తినందున రైల్వే శాఖ పలువురు నాయకులపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై విచారణ జరిపిన రైల్వే ధర్మాసనం ఈ మేరకు ఐకాస చైర్మన్ కోదండరాం, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు కేటీఆర్, నాయని, పద్మారావు సహా ఇతర నాయకులపై కేసులు కొట్టివేసింది. ఈ కేసు విచారణకు హాజరైన ఆయా నాయకులు తీర్పు వెలువడిన తర్వాత పరస్పరం అభినందించుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఆమోదముద్ర వేసింది. ద్వంద్వ పన్నులు, ఆదాయం ఎగవేతకు సంబంధించి న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందాన్ని ఆమోదించిన కేబినెట్ నైపుణ్యాభివృద్ది, వృత్తి విద్యా శిక్షణ విషయంలో ఫ్రాన్స్తో కుదిరిన ఒప్పందానికి పచ్చజెండా ఊపింది. ఢిల్లీ ఎయిమ్స్లో హరిత ఆసుపత్రి ఏర్పాటుకు జపాన్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. సమర్థవంతంగా ఇంధనాన్ని వాడటం, ఐటీ ఆధారిత పరికరాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది తోడ్పడుతుంది. దేశవ్యాప్తంగా 62 నూతన జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. కాకినాడలో 149వ జాతీయ రహదారి మళ్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రహదారి నౌకాదళం భూముల మీదుగా వెళ్లకుండా కొత్తది నిర్మించనున్నారు. పాకిస్తాన్ సైన్యం మంగళవారం జరిపిన కాల్పుల్లో 3 భారత జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో భారత సైన్యం ప్రతీకార దాడుల్ని ముమ్మరం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు బుధవారం జరిపిన కాల్పుల్లో తమ దేశ సైనికులు 3 మృత్యువాత పడ్డారని, 4 సాధారణ పౌరులు కూడా బలయ్యారని పాక్ ఆరోపించింది. ఎదురు కాల్పుల్లో 7 భారత జవాన్లను హతమార్చామని ప్రకటించింది. సహచర సైనికుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు గాను నియంత్రణ రేఖ వెంబడి పాక్పై మన సైన్యం దాడుల్ని ముమ్మరం చేసిందని సైనికాధికారులు వెల్లడించారు. పాక్ దళాలు భింబర్గాలి, కృష్ణఘాటి, నౌషెరా, గురేజ్ సెక్టర్లో భారత శిబిరాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాయని తెలిపారు. భింబర్గాలి సెక్టర్లో పాక్ కాల్పుల్లో 2 బీఎస్ఎఫ్ జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయని, ఇతర సెక్టర్లో మరో 4 సైనికులు గాయపడ్డారని పేర్కొన్నారు. కాల్పులను సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని వివరించారు. వస్తు సేవల పన్ను సంబంధిత ముసాయిదా బిల్లుల్లో మార్పులు చేయాలని అనేక రాష్ట్రాలు కోరుతున్న వేళ జీఎస్టీ మండలి సమావేశం వాయిదా పడింది. ఈ నెల 25న జరగాల్సిన భేటీ డిసెంబర్ 2-3 తేదీల్లో జరగనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ పరిహారం చెల్లింపు బిల్లుల ముసాయిదాల్ని కేంద్రం ఈ నెల 16న రాష్ట్రాలకు పంపగా ఆయా ప్రభుత్వాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. అదే సమయంలో తమకు సరైన సంఖ్యాబలం లేని రాజ్యసభలో కీలక బిల్లులు నిలిచిపోకుండా చూడాలని భావిస్తున్న కేంద్రం 3 బిల్లుల్ని ద్రవ్య బిల్లుల రూపంలో సభ ముందుకు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు మరికొంత సమయం పట్టనుండగా జీఎస్టీ మండలి సమావేశాన్ని వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల కమిటీ ఈ నెల 25న సమావేశమై 3 బిల్లుల తుది ముసాయిదాల్ని ఖరారు చేయనుంది. జీఎస్టీ మండలి డిసెంబర్ 2-3 తేదీల్లో సమావేశమై వాటికి ఆమోదం తెలిపిన వెంటనే 3 బిల్లుల్ని పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన నిక్కీ హేలీని ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఈ నిర్ణయానికి సెనేట్ ఆమోదముద్ర పడితే అమెరికా పరిపాలనలో కేబినెట్ స్థాయి పదవి లభించిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిక్కీ హేలీ ఖ్యాతినార్జిస్తారు. 44 ఏళ్ల నిక్కీ హేలీ ప్రస్తుతం దక్షిణ కరోలినా గవర్నర్గా ఉన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అజిత్ సింగ్ రంధావా, రాజ్ కౌర్లు భారత్లోని పంజాబ్కు చెందినవారు. అమెరికా నేషనల్ గార్డ్ ఉద్యోగి మైకేల్ హేలీని నిక్కీ వివాహం చేసుకున్నారు. కార్మిక, వాణిజ్య, విదేశీ వ్యవహారాలపై నిక్కీకి మంచి అవగాహన ఉంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.